విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా. 3 నెలల పదవీ కాలం మిగిలి ఉండగానే ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యత పూర్తయిందనే ఈ నిర్ణయమని ప్రకటన. సిఎస్కు రాజీనామా లేఖ. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం తన రాజీనామా లేఖను పంపించారు. ప్రభుత్వం తమకు అప్పగించిన విద్యా కమిషన్ సమగ్ర నివేదిక అందజేత పని పూర్తయినందున ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యా కమిషన్ చైర్మన్గా సేవలు అందించడానికి అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిజానికి విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి పదవీ కాలం ఈ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఉన్నది. ఆకునూరి మురళిని చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం 2024 సెప్టెంబర్ 6వ తేదీన జీవో నెంబర్ 1192ను జారీ చేసింది. ఆయన ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగుతారని ప్రకటించింది. కానీ ఆ గడువుకు 3.5 నెలల ముందే మురళి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. విద్యా కమిషన్కు ఆకునూరి మురళి చైర్మన్ అయితే ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, చారకొండ వెంకటేష్, కె జ్యోత్స్నా శివారెడ్డి కమిషన్లో సభ్యులుగా ఉన్నారు. విద్యా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ కమిషన్ చేసిన పలు సిఫారసులపైన తీవ్ర విమర్శలు వచ్చాయి. కమిషన్ చేసిన సిఫారసుల్లో ప్రధానంగా ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని సమీక్షించాలని చెప్పడం వివాదాస్పదంగా మారింది. వేతనాలు హేతుబద్ధీకరించాలని సిఫారసు చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. అలాగే ఇంటర్ బోర్డును రద్దు చేసి 10, 11, 12 తరగతులను కలిపి పాఠశాల విద్యగా మార్చాలని సిఫారసు చేయడం పైన విమర్శలు వచ్చాయి. ఉత్తీర్ణతకు కనీస మార్కులను 35, 40 నుంచి 45% మార్చాలంటూ సిఫారసు చేయడం విద్యార్థుల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, ఆయన ఇచ్చిన సిఫారసులు బాలేవు కాబట్టి ఆయన ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయింది అని చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ఒక కమిషను తనకిచ్చిన బాధ్యతని నిర్వర్తించడంలో భాగంగా వాళ్ళు అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని కొన్ని సిఫారసులు ప్రభుత్వం ముందు పెడతారు. అందులో ఉన్న సిఫారసులను అమలు చేయాల్సిన బాధ్యత తిరస్కరించాల్సిన పరిస్థితి వస్తే ఆ బాధ్యత ప్రభుత్వానిది. అసలు ఫస్ట్ ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని మీరు క్యాబినెట్లో పెట్టాలి. క్యాబినెట్లో పెట్టి డిస్కస్ చేసి ఏ అంశాలని మీరు దశల వారీగా అమలు చేయాలో ఆ అంశాలను దశల వారీగా అమలు చేయాలి. టీచర్ల జీతాలకు సంబంధించిన అంశంలో టీచర్ల జీతాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అని ఒక లైన్ పెట్టారు. దాన్ని తగ్గించాలి ఇప్పటికిప్పుడు అని కూడా చెప్పలేదు ఆయన. భవిష్యత్తులో దీని గురించి ఆలోచించాలి అని చెప్పిండు. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోతే ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే పక్కన పెట్టండి ఆ సిఫారసుని. ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని చెప్పిండా? లేదు కదా. ఇంకోటి, పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను కూడా కలపాలి. అంటే మీరు 10th క్లాస్ అయిపోగానే అక్కడే ఇంటర్మీడియట్ కూడా ఉండాలి అదే స్కూల్లో. ఇది చాలా అద్భుతమైన సిఫారసు కదా. మీరు ఈ ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా వెళ్ళండి, +2 ఇంటర్మీడియట్ కూడా పాఠశాల విద్యలో భాగంగా ఉన్నదే. మన దగ్గర కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నది. దీన్ని ఇంటర్ జేఏసీ పేరుతో కొంతమంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీల సహకారంతో ఈ శ్రీ చైతన్య నారాయణ వీళ్ళు రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తెస్తే వాళ్ళకి తలొగ్గి ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోలే. అది మంచి నిర్ణయమే. ఎవడో ప్రైవేట్ కాలేజీ వాడెవడో ధర్నాలు చేస్తే, వాడెవడో ఆందోళన చేస్తే ప్రభుత్వం ఆయన మీద ఎందుకు నెట్టేయడం? ఆయన ఇంకొకటి, పాస్ మార్కులు పెంచాలి అన్న ఒక లైన్ తీసుకున్నారని అన్నారు. ఆయన ఏ కోణంలో తీసుకున్నారు? అది ఒకవేళ నచ్చకపోతే వదిలేయండి. ఇప్పుడు ఆయన మీద నాన్ కరప్టివ్, ఆయన ఎక్కడ అసలు కరప్షన్ లేదు అనే ఒక లైన్ అయితే చాలా బలంగా ఉన్నది కదా. ఇప్పుడు మీరు చాలా చేయాలనుకుంటున్నామని ఏదో చెప్తున్నారు కదా, మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, తెలంగాణ పబ్లిక్ ఇప్పుడు ఆయన ఒక సిఫారసు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలి, 0 నుంచి అంటే శిశు తరగతి నుంచి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో ఉండాలి. 6 ఒక ప్రయోగం చేశారు, అది సక్సెస్ అయింది. ఇది మొత్తం తెలంగాణ అంతా చేయాలి అని ఒక సిఫారసు చేశారు. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏంది మీరు పెట్టిన బడ్జెట్ దానికోసం? అది మంచి నిర్ణయం కాదా? ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కనుక తెలంగాణ వ్యాప్తంగా వస్తే ఈ కొన్ని వర్గాల చేతుల్లో ఉన్న ఈ ప్రైవేట్ స్కూళ్ళు నడవవు అన్న కోణంలో రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి పెరిగి దాన్ని ఆపేసిండు. ఇది అమలు చేసే అవకాశం లేదని ఆయన హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన వెళ్ళిపోయాడు. సింపుల్. ఇంకేముంది అక్కడ? ఇప్పుడు ఆయన రిపోర్ట్ తయారు చేసి పెట్టిండు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలా? ఆ ఎగ్జిక్యూట్ చేసే బాధ్యతను కూడా ఆయనకే అప్పచెప్తే ఆయనకు పని ఉంటుండే.
ఇక నీ అవసరం మాకు లేదని చెప్పి ఏం చేసిరు, ఒక కమిటీ చేసిరు, కేశవరావు కమిటీ. ఆ కేశవరావు కమిటీ తీసుకునే నిర్ణయం ప్రకారం ఆ సిఫారసులు అమలవుతాయా కాదా అని ఉంటుందట. అసలు యాక్చువల్గా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రొసీజర్ ప్రకారంగా క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయడమా తిరస్కరించడమా చేయాలి. ఆ ప్రయత్నం అది చేయకుండా కేశవరావు కమిటీకి ఇచ్చారు. కేశవరావు కమిటీకి అప్పజెప్పినంటేనే అది కాలయాపన అని అర్థం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 22 సబ్ కమిటీలు వేసారు. సబ్జెక్టు కరెక్షన్ 22, 23. ఎన్ని సబ్ కమిటీలు రిపోర్ట్స్ ఇచ్చినాయి, ఆ రిపోర్ట్ల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. జీవో నెంబర్ 317 ఉద్యోగులకు సంబంధించిందే సబ్ కమిటీ. ఆ సబ్ కమిటీలో శ్రీధరబాబు, బట్టి విక్రమార్క, ఇంకొక మంత్రి ఎవరితో పాటు వేసిన సబ్ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తే ఏం చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ ఆ 317 బాధితులు ఇంకా ఉన్నారు కదా పాపం ఉద్యోగులు. సో ఇది కమిటీ అంటేనే కాలయాపన, ఇంకా దానికి మించింది ఇంకేం లేదు. ఇక అది కాలయాపన కోసం నా రిపోర్ట్ని చెత్తబుట్టలో పడేసినప్పుడు ఆయన ఎందుకుంటాడు. ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతున్నది సోషల్ మీడియాలో. ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతున్నది. ఆకునూరి మురళి రాజీనామా ఇది కేవలం ఒక అధికారి లేదా కమిషన్ చైర్మన్ పదవి వదిలేయడం మాత్రమే కాదు. తెలంగాణలో స్క్రీన్ మీద పెడదాం. ఆకునూరి మురళి రాజీనామా ఇది కేవలం ఒక అధికారి లేదా కమిషన్ చైర్మన్ పదవి వదిలేయడం మాత్రమే కాదు. తెలంగాణలో విద్యా వ్యవస్థ సంస్కరణలు, ప్రభుత్వ ధోరణి, మేధావుల పాత్రపైన పెద్ద చర్చకు కారణమైన ఒక సంఘటనగా మారింది. ప్రభుత్వానికి నిజమైన సలహాదారులు అంటే కేవలం అధికారులను, పాలకులను పొగిడే వాళ్లే కాదు, వ్యవస్థలో ఉన్న లోపాలు గుర్తించి అవసరమైన మార్పులను ధైర్యంగా చెప్పేవాళ్ళు. ఆకునూరి మురళి గారు అలాంటి ప్రయత్నమే చేశారు అనిపిస్తోంది. ఆయన సూచనలు అందరికీ నచ్చకపోవచ్చు, కొన్నింటిపైన తీవ్రంగా విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఉపాధ్యాయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, ఇంటర్ విద్యలో మార్పులు వంటి అంశాలు వివాదాస్పదమైనవి. కానీ ఆయన లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలపైన అందరినీ ఆలోచింపజేసినాయి. సంస్కరణలు అంటే ఎప్పుడూ సులభమైన మార్గం కాదు. మార్పులు ప్రతిపాదించిన ప్రతిసారి వ్యతిరేకత రావడం సహజం. ఎందుకంటే ప్రతి వ్యవస్థలో స్థిరపడిన పద్ధతులు ఉంటాయి. వాటిని మార్చాలి అని ప్రయత్నించినప్పుడు ఉద్యోగ సంఘాలు, రాజకీయ వర్గాలు, సామాజిక వర్గాల నుంచి ప్రతిస్పందన వస్తుంది. ఆకునూరి మురళి గారి విషయంలో కూడా అదే జరిగిందనిపిస్తోంది. ఆయన చెప్పిన ప్రతి అంశం సరైందా కాదా అన్నది చర్చించవచ్చు. కానీ విద్యారంగంలో సమస్యలు ఉన్నాయని, మార్పులు అవసరమని బహిరంగంగా చర్చకు తీసుకురావడంలో మాత్రం ఆయన పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన రాజీనామా వెనుక వ్యక్తిగత అసంతృప్తి మాత్రమే ఉందని అనుకోవడం సరైంది కాదు. తాను ప్రతిపాదించిన ఆలోచనలకు సరైన మద్దతు దక్కలేదనే భావన, సంస్కరణలపైన వచ్చిన తీవ్రమైన విమర్శలు, రాజకీయ ఒత్తిళ్లు ఇవన్నీ కలిసి ఆయన్ను మనస్తాపానికి గురిచేసి ఉండొచ్చు. ఒక మేధావి పదవి వదిలేయడం కంటే ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది ముఖ్యమైన ప్రశ్న. రాజకీయంగా చూస్తే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చిన్న హెచ్చరిక కూడా కావచ్చు. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం విద్యా సంస్కరణలు చేయాలని భావిస్తే, మరోవైపు ప్రజల్లో భయాలు, అనుమానాలు పెరగకుండా సమతుల్యత పాటించాలి. ఆకునూరి మురళి వంటి వ్యక్తులు ప్రభుత్వానికి అవసరమైన ఆలోచనలు ఇస్తారు. కానీ ఆ ఆలోచనలను ప్రజలకు అర్థమయ్యేలా తీసుకెళ్లడం కూడా ప్రభుత్వ బాధ్యతే. మొత్తానికి ఆకునూరి మురళి గారి రాజీనామా ఒక వ్యక్తి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, తెలంగాణ విద్యా వ్యవస్థ ఏ దిశగా వెళ్ళాలి, సంస్కరణలు ఎలా ఉండాలి, ప్రభుత్వం మేధావుల సలహాలను ఎంతవరకు స్వీకరిస్తోంది అనే పెద్ద చర్చకు నాంది. కాలమే ఆయన సూచనల విలువను నిర్ణయిస్తుంది. కానీ విద్యపైన చర్చను బలంగా ముందుకు తెచ్చిన వ్యక్తిగా మాత్రం ఆయన గుర్తుండిపోతారు. మరి ఎందుకు గవర్నమెంట్ ఆయన ఆలోచనలను తీసుకునే ప్రయత్నం చేయలే? రేవంత్ రెడ్డికి దగ్గరగానే ఉన్నాడు కదా ఆకునూరి మురళి గారు. మరి రేవంత్ రెడ్డి విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకున్నా, మొత్తం చేంజ్ చేస్తా. మరి నువ్వు మొత్తం చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు నీ కింద ఒక అధికారి, బలమైన అధికారి ఉండాలి కదా. ఒక నాన్ కరప్ట్, మంచిగా పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అధికారి ఉండాలి కదా. ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూళ్ళను బాగు చేసిండు. మరి అట్లాంటి అధికారి నీ దగ్గర ఉండాలి కదా. మరి ఏ అధికారిని పెట్టుకుందాం అనుకుంటున్నావు? అంటే నువ్వు విద్యా వ్యవస్థని ఎట్లాగైతే పోయిన గవర్నమెంట్ హయాంలో సర్వనాశనం అయిపోయిందో దాన్ని కొనసాగించడానికి ముందుకెళ్తున్నావు తప్ప దాన్ని బాగు చేసే ఆలోచన ఉందని అయితే నాకు అనిపిస్తలేదు. ఇక నువ్వు బడ్జెట్ కేటాయింపులే లేవన్నప్పుడు ఇంకేముంది అందులో? ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఒకటి ముందలేసుకున్నారు. అది సక్సెస్ కాదు, పెద్ద బక్వాస్. అది 105 ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతామంటున్నారు. నువ్వు కట్టేలోపు ఇంకో 2 జనరేషన్లు అయిపోతాయి. నువ్వు ఇప్పుడున్న పిల్లలకి ఏం చేయాలని ఆలోచించు కదా.
ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక ఆయన ఆయన నోరు తెరిస్తేనే అది ఏమన్నా తెలుస్తుంది. మరి ఇప్పుడు నేను ఒక్కసారి మళ్ళీ లైవ్లోనే కాల్ చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆయన నిన్నటి నుంచి కూడా. మేబీ ఆయన ఇప్పుడే రెస్పాండ్ అవ్వాలి అని అనుకోవట్లేదేమో. కానీ ఏదేమైనా మరి ఇప్పుడు ఆయన కాకుండా ఇంకే అధికారిని తెచ్చి అక్కడ పెట్టి ఈ విద్యా వ్యవస్థను మారుద్దాం అనుకుంటున్నారు? సెలవేయండి రేవంత్ రెడ్డి గారు. సర్వనాశనం అయిపోతున్నావు నువ్వు. అంటే రాజకీయంగా చెప్తున్నాను, నేను రాజకీయంగా పాతాళానికి తొక్కబడుతున్నావు నువ్వు. కష్టం, ఎవడు బాగు చేసే అవకాశం కూడా కనబడతలేదు. ఇక గీ ఈగోలకు పోతే ఇప్పుడు ఆయన ఏదో చేయాలని, ఇప్పుడు ఆయన బయటికి రావడం అంటేనే నీకు ఆయన చేస్తున్న పనులు ఇష్టం లేదని అర్థమవుతున్నది. ఆయనకి పని అప్పచెప్పడం నీకు ఇష్టం లేదని అర్థమవుతున్నది. నువ్వు ప్రైవేట్ కాలేజీలకి, ప్రైవేట్ స్కూళ్ళకి, ఆ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు ఏ వర్గాల చేతిలో అయితే నడుస్తున్నాయో ఆ వర్గాల ఒత్తిడికి నువ్వు తలొగ్గిపోయినావని అర్థమవుతుంది. అంటే నువ్వు తెలంగాణను బాగు చేసే లీడర్ అని ప్రజలు భావించట్లేదు.